బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వరలక్ష్మి. ఆయిల్ ఫామ్ తోట గురించి, దాని సాగు విధానం గురించి ఇక్కడైతే కరీంనగర్ జిల్లాలో రైతుల దగ్గరికి అయితే వచ్చాం. ఆ ఆయిల్ ఫామ్ కి సంబంధించి కంపెనీకి సంబంధించి అయితే ఇక్కడ మేనేజర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగైతే వ్యవసాయం, ఈ ఆయిల్ ఫామ్ యొక్క సాగు విధానం, దాంట్లో ఎంత లాభం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది, గవర్నమెంట్ నుండి మరి ఎంత సబ్సిడీ వస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడైతే మరి ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తున్న రైతులైతే ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళు ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు, వాళ్ళకి పంట గురించి ఇంతవరకు నాలెడ్జ్ ఉంది అనేది మనం ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు పాకాల పురుషోత్తం రెడ్డి. మాది మానకొండూరు మండలం, అన్నారం గ్రామం, జిల్లా కరీంనగర్. సరే సార్, మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? 3 ఎకరాల అన్నారా నేను వేసింది. ఇప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది సార్. మీకు అంటే ఇప్పుడు ఈ పంట గురించి వేయాలని మీకు ఎవరు చెప్పారు? మీకు వేయాలని ఎందుకు అనిపించింది సార్? ఎక్కడైనా ఈ పంట గురించి తెలుసుకున్నారా ఏంటి అసలు? అయితే హార్టికల్చర్ వాళ్ళు మమ్మల్ని ఈ రైతులను మండల్ వైజ్గా తీసుకుపోయి అశ్వరావుపేటలో చూపించడం జరిగింది. ఇక్కడికి అక్కడికి ఏంది తేడా అనేది మేము చూస్తే ఏమైందంటే, ఈ పామ్ ఆయిల్ వల్ల లాభాలు అనే ఆలోచన కొద్దీ మేము మామిడి తోట తీసేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే, ఈ రాబోయే రోజులలో పొలాలు వండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ ఎక్కువై భూమిలో అటువంటి పోషకాలన్నీ పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో ఏంటంటే, మనిషికి అవసరం ఉంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆలోచించి మేము ఈ పామ్ ఆయిల్కు వెళ్ళడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు పెస్టిసైడ్స్ కు సంబంధించి పంటలు పండించడం ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు మీకు సంబంధించి మీరు ఆర్గానిక్ గానే ఎక్కువ పంటలు అనేది తీస్తున్నారా? ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ చేస్తాను కానీ ఇంకా సపోర్ట్ చేస్తలేదు మనకు. ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ వల్ల దానికి అలవాటు పోయి ఇప్పుడే సపోర్ట్ చేస్తలేదు మనకు. భూమి సారం అనేది తగ్గింది అంటున్నారు. సరే సార్, మరి దానికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ పామాయిల్ తోట వేసారన్నారు కదా, మరి అంతకు ముందుకు ఈ పంటకు సంబంధించి, భూమికి సంబంధించి మీరు సాయిల్ టెస్ట్ చేపించారు అంటే భూమి టెస్ట్ అనేది చేపించారా? చేపించిన తర్వాత మీరు ఇప్పుడు ఎకరాకి ఎన్ని చెట్లు అనేది వచ్చింది సార్ మీకు? ఇప్పుడు మేము ఎకరానికి 57 మొక్కలు పెట్టినాం. ఇది ఆయిల్ ఫామ్. సరే సార్, ఇప్పుడు ఆయిల్ ఫామ్ కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం వరకు సబ్సిడీ అనేది ఇస్తుంది అనేది అంటున్నారు. మరి మీకు సబ్సిడీ అనేది ఇచ్చారా? ఎంతవరకు అందింది? అయితే మాకేంటంటే ఎకరాన 57 మొక్కలకు 20 రూపాయల ఒకటి ఇచ్చిండు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చారు మాకు. మేము ఏదైతే అనుకున్నామో ఆ కంపెనీ యొక్క డ్రిప్ ఇచ్చడం జరిగింది. వాళ్ళే ఫిట్టింగ్ చేసారు. ఒకటి పోతే ఏంటంటే మొక్కలు మేము నాటుకున్నాం. గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా 4,200 ఇచ్చారు మాకు. గవర్నమెంట్ నుంచి రైతుల ఖాతాలోకి వేసారు. అట్నే విధంగా సాగు నడుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు మీకు హార్వెస్టింగ్ చేయడానికి మినిమం ఎంత ఖర్చు అనేది వచ్చింది? అయితే హార్వెస్టింగ్ చూస్తే ఏంటంటే, ఇప్పుడు మనం పొలం వేస్తే సంవత్సరానికి హార్వెస్టింగ్ చేస్తే ఏంటంటే దాదాపు ఒక 12 నుంచి 15 వేల ఖర్చు వస్తుంది. ఇది ఒక్కసారి చేస్తేనే మనకు తక్కువ ఖర్చు అవుతుంది. సరే సార్, ఇప్పుడంటే ఆయిల్ ఫామ్ తోట వేసారన్నారు. ఇంతకు ముందుకు గతంలో మీరు ఏదైనా తోట వేసారా? దానికి దీనికి మధ్య తేడా ఏంటి? అంటే మీకు ఇది పంట అనేది లాభం ఉందనిపిస్తుందా, లేకుంటే ఆ పంట అనేది లాభం ఉందనిపించిందా? అయితే ఒకటి ఏంటంటే మేడం, మేము మామిడి తోట వేస్తే ఏమవుతుందంటే, ఈ వర్షాలకు గాడుపులకు అంతా మాకు డ్యామేజ్ అయిన కోతులు పోతే ఇప్పుడు మేము మామిడికాయలు తెంపిందంటే మార్కెట్ పోయి ఏదైతే మార్కెట్లో ధర అవుతుందో అప్పటి వరకు కూడా మాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఎంత రేటు పడుతుంది అనేది కూడా ఆలోచన లేదు. ఈ కోతుల పెడదా ఈ కాయల మీద అప్పుడు గాడుదారాలు, వడగండ్ల వానలు, గాడుదారాలతో కూడా నష్టపోవడం జరిగింది. అందుకోసం మనం దీనికి ఎంత వేసుకుంటానికి పోయి మేము అత్తరావుపేటకు పెట్టిందంటే, దీనివల్ల ఏది కోతుల బెడద లేదు. పోతే ఏ అకాల వర్షాలు వచ్చినా ఏది వచ్చినా కానీ కాయ రాలుడు కానీ ఏది కానీ లేదు. లాభాల పరంగా ఎట్లయితే కాయ కాసిందో అట్లనే మళ్ళీ మార్కెట్కి ఇచ్చే అంత మనకు ఉన్నది ఒకటి. పోతే మనకి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే టన్నుకు మేము 2022లో పెట్టినప్పుడు 13,010 రూపాయలు ఉన్నది. పోయిన సంవత్సరం 17,000 వచ్చింది. ఈ సంవత్సరం పోయిన నవంబర్లో 19,000 వచ్చింది. ఇప్పుడు ఈ నెల 20,000 వచ్చింది. రాబోయే రోజులలో కూడా మాకు అంత లాభం ఉంటుందని కూడా మాకు కొంచెం అనిపిస్తుంది. లాభం ఉందని తెలుసుకున్న తర్వాత ఈ పంట అనేది వేసారని అంటున్నారు. ఓకే, మరి ఇంకా ఇక్కడైతే ఇంకా వేరే రైతులు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడి నుండి వచ్చారు, మరి వాళ్ళు ఈ పంటకు సంబంధించి ఏ విధంగా చెప్తారో ఒకసారి వారి మాటలను విన్నాం. సార్ నమస్తే సార్, మీరు ఎక్కడ? మన కొరకు ఉన్నారు సార్. మీరు ఎన్ని ఎకరాలు వేసారు సార్?
నాకు పొలం ఉంది, 3 ఎకరాలు మామిడి తోట ఉన్నది ఆల్రెడీ. ఉమ్. 3 ఎకరాలు మామిడి తోట, 2 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాల పొలం లక్ష రూపాయలు పట్ట పోయి వచ్చినాకనే మొత్తం ఆయిల్ పామ్ నాటేసాను 2 సంవత్సరాలే. ఎందుకంటే అక్కడ మేము పోయి చూసినాం, అక్కడ ఉన్న అన్వశాల రైతులు అడిగాం, మరి మీరు ఈ తోట దీని వలన ఎంత లాభం అవుతుందంటే, అక్కడ ఒకటి రైతు 1200 ఎకరాలు పెట్టింది. ఉమ్. అవి 7 ఏళ్ళ చెట్టు. దానిలో చూసింది ఏంటంటే 7 సంవత్సరాల చెట్టుకు ఆ 1200 ఎకరాలు ఒక్క రైతే ఎకరాన్ని 80,000 చొప్పున లీజుకు వచ్చిందట. ఇక అక్కడ చూసి వచ్చినాక నీకు ఆదాయం ఎంత వస్తుందని అడిగినాక, నేను ఆయనకు ఎకరానికి ఒక 80,000 ఇచ్చేది వంగ నాకు ఒక్క ఎకరానికి 1,20,000 లాభం వస్తాయని ఆ రైతు మాకు చెప్పింది. చెప్పిన సరే అప్పుడే నా చెట్లు తీసుకొచ్చి ఇంటికాడ పెడుతున్నా అనుమానపడ్డా. చెట్లు తీసుకొచ్చిన పెట్టినా ఇంత అక్షరాపడి పోయి చూసి వచ్చినాక అప్పుడే పొక్కలతోనే చెట్లు నాటేసిన. ఇప్పుడు నాయి 2 సంవత్సరాల చెట్లు. కానీ అది ఉన్నది అనుభవం. చెట్లు అయితే పోదని చెప్తాను, మంచిగా ఉన్నాయి. మొన్న అగ్రికల్చర్ మేడం వచ్చింది, చెట్లు మంచిగా చెట్లను కనుక అని చెప్పింది. ఎందుకంటే మాకు ముందు భవిష్యత్తు 35 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ చెట్ల మీద నాటుకుంటాను. మాకు 35 ఏళ్ళ ఆదాయం కాబట్టి. ఎందుకంటే మాకు మామిడి తోటలు ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం నాకు మామిడి తోట ఉంది. నేను సంవత్సరానికి ఒక 3 ఎకరాల తోట 40-50 టన్నుల మామిడికాయలు తెస్తాను. అట్లా ఉన్నాను, మామిడి తోట ఉంది. నెక్స్ట్ ఒక 3 సంవత్సరాల మామిడి తోట వస్తా. 3 సంవత్సరాల తర్వాత ఈ పామాయిల్ కాపు మొత్తం వచ్చినాక ఆయనతో మామిడి తోట తీసి ఆయనతో 3 ఎకరాలు ఇదే పామాయిల్ పెడతాను. అంతే మరి నా సలహా, నా ఉద్దేశం అంతే. అంటే ఇప్పుడు ఆయిల్ ఫామ్ ఆదాయం ఎక్కువ ఉంది అని మీరు విన్నారు, అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు కాబట్టి మీ ఇంకా మామిడి తోట కూడా తీసేసి ఆయిల్ ఫామ్ పెట్టేది ఫ్యూచర్ అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు, అంతే కదా సార్? అంతే ఫ్యూచర్ లో ఈ చెట్లను మాత్రమే పెట్టాలని అనుకుంటున్నారు. అనుకుంటాను. సరే సార్, ఇప్పుడు అగ్రికల్చర్ మేడం వాళ్ళు వచ్చిర్రు అంటున్నారు కదా, ఉం. ఇప్పుడు మేడం వాళ్ళు రోజు ఎన్ని రోజులకు ఒకసారి విజిటింగ్ అనేది వస్తున్నారు? అంటే మా మీకు ఏమైనా దగ్గరికి 3 నెలలకు ఒకసారి వస్తారు. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఎప్పుడున్నా వచ్చి ఫోన్ చేస్తారా, లేకుండా మేడం ఫోన్ వాళ్ళే డైరెక్ట్ చేస్తారు, వస్తారా? డైరెక్ట్ మా తోటలోకి వస్తారు. సరే సార్, ఇప్పుడు తోట దగ్గరికి హార్టికల్చర్ మేడం వస్తది అంటున్నారు కదా, ఉం. ఇప్పుడు మేడం వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి విజిటింగ్ అనేది వస్తుంటారు? 15 రోజులకు ఒకసారి వస్తారు. వచ్చినాక మీరు అక్కడ మీకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి డౌట్స్ అనేది మేడం వాళ్ళని అడిగారు, వాళ్ళు ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? మాకు అన్ని మీరు ఎట్లా చెప్తారు గిన్నె చేయాలని చెప్తారు మేడం. అంటే ఏం చెప్పారు? ఇప్పుడు నమూనా ఓకే సార్, ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? దగ్గర ఎలాంటి పురుగు వస్తది అని చెప్పిరా, కొమ్ము ఏమని చెప్పారు దానికి పు- సంబంధించి? పురుగు వస్తుంది, కొమ్ము పురుగు వస్తుంది. ఆ, ఒక్క సంవత్సరం గొప్పది కొమ్ము పురుగు. ఆ, ఈ యొక్క 2 సంవత్సరాల చెట్లు అయితే కొమ్ము పురుగు ఏం చేయదు. నేను చూద్దాం, 2 సంవత్సరం కొమ్ము పురుగుతో జర బాధపడ్డా. ఇప్పుడు 2 ఏళ్ళు అయినాయి కాబట్టి ఇక కొమ్ము పురుగు దాన్ని ఏం చెప్తలేదు. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మాత్రం మన మందు కొడుతున్నాం. ఎందుకంటే దీంతో 15 రోజులకు ఒకసారి సాపుడు లాంబడ కొడతాను. ఇక పురుగు దాన్ని ఏం అటాక్ చేస్తుంది. అంటే మీరు కూడా ఫర్టిలైజర్ వాడుతున్నారా, ఆర్గానిక్ వాడుతున్నారా సార్ దీనికి సంబంధించి? మన పచ్చుల పెంట పోతున్నా, ఆ, ఇవి అన్ని పెంటలు పోతున్నా దానికి. ఆ. సరే సార్, ఇప్పుడు పురుగు వచ్చింది, ఇబ్బంది పెట్టింది అని అన్నారు కదా, ఉం. దానికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు అనేది తీసుకున్నారు ఆ పురుగు అనేది తగ్గిపోవడానికి కోసం? పురుగు తగ్గిపోవడానికి 10 ఏళ్ళకి ఒకసారి మందు కొట్టారు. మరి ఇక్కడైతే ఇంకో రైతు ఉన్నారు, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు సార్? బండానంపల్లి, జంగిపల్లి మండల్ మానకొండూరు, జిల్లా కరీంనగర్. నేను 6 ఎకరాలు పామాయిల్ తోట పెట్టాను. నేను కూడా ఎందుకు ఈ పామాయిల్ తోట ఎందుకు వచ్చినామంటే, ఈ వరి ధాన్యం పండించడానికి చాలా కష్టాలు అవుతున్నాయి. రేటు కూడా ఇబ్బంది పెడుతుంది. కౌలు చేసే రైతులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనుక మేము ఈ ఆలోచన దీని మీద బట్టి అశ్వరావుపేటకు ఈ హార్టికల్చర్ వాళ్ళు, ఈ లోయ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అశ్వరావుపేటకు తీసుకుపోయారు. తీసుకుపోతే అక్కడ మేము అక్కడ రైతులను కానీ ఈ కౌలు చేసే రైతులను కూడా కలిస్తే, కౌలు చేసే రైతులు 80,000 సంవత్సరానికి ఇస్తున్నాం అన్నారు. అక్కడ రైతులు కూడా బాగుంటుంది మేము పెట్టాం. మాకు ఈ 30 ఇయర్స్ టైం మాకు ఇక్కడ మా అదృష్టం మంచిగా ఉంది. మాకు ఆంధ్ర ఏరియాలో అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు మీకు తెలంగాణ ఏరియా కూడా ఇస్తామన్నారు కనుక ఇస్తే పెట్టండి అని వాళ్ళు కూడా సంతోషం వెళ్ళిపోయారు. మేము కూడా దానికి అనుకున్నాక మేము కూడా ఈ ఈ ఆయిల్ పామ్ తోట ఆలోచనకు వచ్చి నేను ఎకరాన 57 మొక్కల చొప్పున పెట్టాను. ఇప్పుడు బాగానే ఉంది. నేను ఫస్ట్ ఎరువు అయితే పోసాను. నేను ఈ ఆర్గానిక్ అనేది మేము ఇదివరకు వాడలేదు. గొర్రె ఎరువు అనేది మా దగ్గర నేను 2 సార్లు పోసాను. ఇప్పుడు ఈ కెమికల్ మాత్రం ఈ లమ్డౌన్ సాఫ్ట్ పౌడర్ నెలకు 20 రోజులకు ఒకసారి కొడితేనే ఒక 1 ఇయర్ వరకు వారు అన్నట్టు నెలకు ఒకసారి పోస్తేనే అది కంట్రోల్ అయింది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఏది లేదు. ప్రస్తుతానికైతే పురుగు కొడతలేదు. మొగి కొట్టడానికి దానికి ఛాన్సెస్ లేక మొక్క ఎదిగింది కనుక బాగానే ఉంది. ఇప్పుడు మాకైతే వాటి గురించి ఇబ్బంది ఏం లేదు, పురుగుల గురించి.
సరే సార్, ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మీరు చాలా పంటలు వేశారు అంటున్నారు కదా, ఇప్పుడు ఆ పంటలకైన ఖర్చు కన్నా ఈ పంటకైన ఖర్చు ఎంత తేడా ఉందంటారు? చాలా తేడా ఉంటది. ఇప్పుడు మాకు వరి పెడితే అంటే సంవత్సరానికి 30 నుంచి 40 వేల లోపలనే మాకు కౌలు రైతులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం మేము కూడా దాంట్లో కూడా మేము చాలా చూశాము. ఇది సంవత్సరానికి 80,000 ఇస్తుండ్రు కౌలు అంటేనే మేము దీని మీద ఎక్కువ మొగ్గు చూపడం అయింది. ఇదే ఆలోచనతో మేము ఇప్పుడు సాగులు కూడా అందుకోసం చేస్తున్నాం. మా దగ్గర రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకా ఈ మండలి వాళ్ళు కూడా మీటింగ్లు హార్టికల్చర్ వాళ్ళు కూడా వీళ్ళు పెడితే మేము ప్రోత్సహించుకుంటూ రైతులకు కూడా అందరికీ మేము వాళ్ళు కూడా భాగస్వాములు ఇస్తున్నాం. సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పటి వరకు ఇప్పుడు మీరు పెట్టిన ఆయిల్ ఫార్మింగ్ సంబంధించిన తోటకు ఎంత ఖర్చు వచ్చింది? మీరు ఇప్పుడు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎక్కువగా ఒక ఎకరానికి 30,000 నుంచి 40,000 ఈజీగా వస్తుంది ఖర్చు. అంటే కలుపు అది ఇది అంటే సంవత్సరానికి ఈజీగా వస్తుంది. తప్పనిసరి మనం ఈ 3 సంవత్సరాల వరకు అయితే తప్పనిసరి ఈ 30,000 నుంచి 40,000 ఖర్చు తప్పనిసరి వస్తుంది పెడుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు మొత్తానికైతే ఈ ఆయిల్ ఫామ్ తోట వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు, అంతే కదా సార్? చూసారు కదా, మరి ఈ ఆయిల్ ఫామ్ తోట గురించి అయితే వీళ్ళు రైతులైతే ఇక్కడ చాలా హ్యాపీగానే ఉన్నాం. వేరే పంటల ఖర్చు కన్నా ఈ పంట ఖర్చు అనేది చాలా తక్కువ వస్తుంది, ఆదాయం అనేది అధిక మొత్తంలో వస్తుంది. కాబట్టి మేము ఈ పంటలు అనేది వేస్తున్నాం. మిగతా రైతులకు కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. వచ్చే రైతులకు కూడా మేము దీని గురించి తెలియకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ పంటకు సంబంధించి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళ దగ్గర ఉండి చేపిస్తున్నాం అంటూ రైతులు ఇక్కడ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు. ఓకే, ఇక్కడైతే ఆయిల్ ఫామ్ తోటకు సంబంధించిన యజమాని అయితే ఉన్నారు, వాళ్ళని అడిగైతే మరి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? ముత్తారెడ్డి నందికొండ. సరే సార్, మీరు ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ అనేది ఎన్ని ఎకరాల్లో వేశారు? 8 ఎకరాల్లో వేశారు. అసలు మీరు ఆయిల్ ఫామ్ తోట పెట్టడానికి గల కారణం ఏంటి? మీరు ఎక్కడైనా చూసి వచ్చారా లేకుంటే ఏంటి సార్? అసలు ఎవరైనా చెప్తే వేసారా? నేను ఒక 20 years బ్యాక్ ఆంధ్రాకి వెళ్ళాను. ఓకే సార్. వెళ్ళి అప్పుడు చూస్తే అప్పుడు పామ్ ఆయిల్ కానీ కొబ్బరి కానీ మన దగ్గర లేవు. చూసి అనుకున్నాను ఇట్లాంటి తోటలు మన దగ్గర ఉంటే మన ఇక్కడ రైతులు బాగుపడేది, మనం కూడా బాగుపడే వాళ్ళం కదా అని అనుకున్నాను. కానీ అప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ ఎటు నుంచి లేదు కాబట్టి ఏం చేయలేదు. అంటే సార్ మీరు ఆంధ్రాకి వెళ్ళి చూసారన్నారా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసారు? 86లో. మీరు 86లో చూసారు. మరి ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ తోట అనేది మీరు ఏ ఇయర్ లో పెట్టారు? 2022. అవునా సార్, మీరు ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించి ఎక్కడికి వెళ్ళి మీరు ఈ మొక్కలు అనేది తెచ్చుకున్నారు? ఆయిల్ ఫామ్ మొక్కలు మాకు సిద్దిపేట నుంచి వచ్చినాయి. సరే సార్, ఇప్పుడు మీరు ఈ చెట్లు పెట్టారన్నారు కదా, తీసుకొచ్చారన్నారు కదా, మీరు ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నారు? మీరు ఏ కంపెనీకి సంబంధించిన ఆయిల్ ఫార్మింగ్ తోటలు అనేటి ఈ చెట్లు అనేటి వాడుతున్నారు? కంపెనీ వాళ్ళు అవి మొక్కలు ఇచ్చారు. ఓకే సార్, లోయ వాళ్ళు ఇచ్చారు అంటున్నారు కదా, అంటే వాళ్ళకి సంబంధించి మీరు ఎక్కడి నుండి ఈ మొక్కలు అనేది, ఇప్పుడు నర్సరీ అనేది ఒకటి ఉంటది ఈ చెట్లకు సంబంధించి, మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు? సిద్దిపేట నర్సరీ నుంచి తీసుకొచ్చారు. సరే సార్, ఇక్కడ నుండి మీకు అంత దూరం వెళ్ళడానికి మరి కంపెనీ ఏమైనా ఖర్చులు భరించిందా? కంపెనీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏమి ఇవ్వలేదు, మామూలు మొక్కలకు సబ్సిడీ ఇచ్చారు. సరే సార్, ఇప్పుడు సబ్సిడీ అన్నారు కదా, గవర్నమెంట్ నుండి మీకు ఎంత వరకు సబ్సిడీ అనేది వచ్చింది? మాకు మేము 20% మొక్కలకు కానీ డ్రిప్ కానీ పెట్టుకుంటే 80% సబ్సిడీ ఇచ్చింది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ చెట్లు అనేది పెట్టారన్నారు కదా, మీరు ఈ చెట్లు అనేది ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే ఎంత వయసు ఉన్నప్పుడు మీరు పెట్టారు? మామూలుగా మాకు మొక్కలు సప్లై చేసినప్పుడు నర్సరీలో 1 year ఉన్న మొక్కలు ఇచ్చారు. మేము పెట్టి 2022 జనవరిలో పెట్టాము. ఇప్పుడు 35 months. సరే సార్, ఇప్పుడు ఈ చెట్లు పెట్టడానికి గుంతలు అనేది తీస్తారు కదా, అది ఎంత లోతు తీస్తారు మీరు? మేము మామూలుగా జేసీబీతో తీయించాం. అది 2.5 feet లోతు, 2.5 feet వెడల్పు. ఓకే సార్, ఇప్పుడు ఆ గుంతలో చెట్టు పెరగడానికి మొదల్లో మీరు ఏమైనా వేసారా? భూమికి సంబంధించి అడుగు మందు అనేది ఒకటి ఉంటుంది కదా, కంపోస్ట్, 10G గుళికలు అండ్ DAP. ఓకే సార్, ఇప్పుడు మీరు హార్వెస్టింగ్ అనేది ఏ మొక్కలు ఏ స్టేజ్ లో ఉన్నప్పటి నుండి స్టార్ట్ చేశారు? అంటే కట్టింగ్ కానీ ఇదంతా ఉంటది కదా. మామూలుగా మొక్కలకి కలుపు, దుక్కి చేయడం, ఇవన్నీ 2-3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేయాలి. మామూలు ఎరువులు, క్రిమిసంహారక మందులు అయితే మేము ఎరువులు అయితే కంపోస్ట్ వేస్తున్నాం. క్రిమిసంహారక మందులు పెద్దగా ఒక చిన్నగా ఇది మామూలుగా లాండౌన్ సాప్ అదే ఎక్కువ వాడతారు, వాళ్ళు కంపెనీ రిఫర్ చేసింది, ఇక అంతే వాడుతున్నాం. అదే ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఏదో ఎరువు వేస్తున్నారు, వర్మీ కాంపోస్ట్ వాడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఆ చెట్లకు సంబంధించి మీరు కట్టింగ్ అన్నారు కదా, మినిమం ఆ కూలీలకు సంబంధించి ఇప్పటి వరకు మీకు ఎంత ఖర్చు అనేది వచ్చింది? మామూలుగా మాకు 7 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది. సంవత్సరానికి 2 లక్షలు అనేది అవుతుంది. ఇప్పుడు దీనికి అప్పుడు తీసుకొచ్చి పెట్టాం 1 year తర్వాత మొక్క అనేది పెట్టాం, ప్లాంట్ అనేది పెట్టాం అని అంటున్నారు కదా,
అప్పటి నుండి మీరు చెట్లకి ఎన్నిసార్లు నీళ్ళు అనేది వాడుతున్నారు? పెట్టడం. నీళ్ళు అనేది దానికి రోజుకు ఎన్ని వందల లీటర్లు ఇవ్వాలని ఉంటుంది. ఆ, మన మోటార్ నడిచే కెపాసిటీ ప్రకారంగా దానికి ఒక్కొక్క డ్రిప్ దగ్గర ఎంత పడుతుంది అనేది దాని ఇది ఉంటుంది. దాని ప్రకారం మేము ఇప్పుడు లెక్క ప్రకారం చిన్నప్పుడు మామూలు 1 year లోపు ఉన్నప్పుడు ఒక రోజు 2 గంటలు నడిచేది. ఇప్పుడు 2 years 4 గంటలు నడిచేది. ఇప్పుడు 3 years కాబట్టి 6 hours నడుస్తుంది అన్నమాట. అంటే 6 hours అంటే 300 లీటర్ ఒక మొక్క పడుతుంది. సరే సార్, ఇప్పుడు ఈ మొక్క అనేది ఇప్పుడు మీకు గెలలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ చెట్టు యొక్క ఖాతా అనేది మీకు ఎన్నో ఖాతా? ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇంతకుముందు గెలలు మనకు 1 year పెట్టినాక 1 year నుంచే వస్తాయి, అది తీసేయాలి. మనం ఎలా 32 months నుండి 35 months నుండి వాటిని ఆపాలి. ఇప్పుడు చెట్టు ఎదుగుదల బట్టి చెట్టు యొక్క దాన్ని బట్టి మంచిగా ఉంటే 30 months నుంచి ఆపేస్తారు. లేకపోతే 36 months వరకు కూడా తీసే తర్వాత కూడా ఆపితే అప్పుడు గెల మనకు పంట ఇంకా 2 నెలల తర్వాత చేతికి వస్తుంది. సరే సరే, ఇప్పుడు మీరు అంతర్గత పంటలు కూడా వేసుకోవచ్చు, కొంచెం లాభమే ఉంటది అని అనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు అంతర్గత పంటలు ఏం వేశారు? ఇందులో మిర్చి, మొక్కజొన్న, టమాటా అట్లాంటి అన్ని కూరగాయల మొక్కలు అవన్నీ పెట్టాం. ఓకే సార్, ఇప్పటి వరకు దీని వల్ల మీరు ఇది వరకు వేసిన పంటల కన్నా ఇది లాభం ఉంది అనుకుంటున్నారా, నష్టం ఉంది అనుకుంటున్నారా? మనం ఇంతమంది మేము వరి సాగు చేసేది. ఇందులో వరి సాగు చేస్తే వరిలో పెద్ద లాభం లేదు. ఎందుకంటే వరిలో ఎంత కష్టపడ్డా ఒక 20-25 వేల కంటే ఎక్కువ మిగిలేదు. ఇది మామూలుగా అంటే ఉన్న పాత రైతుల ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం కనీసం 8 నుంచి 10 రూపాయల వరకు ఖర్చులు కూడా ఉంటుంది. సరే సార్, ఇప్పుడు ఈ పంటకు ఇప్పటి వరకు ఎలాంటి తెగులు అనేది వచ్చింది, దాన్ని మీరు ఎలా నివారించుకున్నారు? తెగులు అంటే కొమ్ము పురుగు, మొగి పురుగు 2 వస్తాయి. దానికి సాపు లాంబానే వాడారు. సరే సార్, ఇప్పుడైతే మీరు ఈ పంట వల్ల ఆదాయం అనేది ఎక్కువ వస్తుందని ఈ పంటనైతే వేసారు. ఇప్పుడు మీరు వేసింది 6 ఎకరాలు కాకుండా మీకు ఇంకొక ఎక్స్ట్రా ఎకరం కూడా వేసారు అంటున్నారు, అంతేనా సార్? సరే సార్, ఇప్పుడు మీకు ఈ ఆయిల్ ఫామ్ లో లాభం ఉంది అనుకుంటున్నారా? లాభం ఉంది బాగా. సరే, దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఇంకెవరైనా రైతులు కాకుండా ఇంకెవరైనా హెల్ప్ చేస్తున్నారా సార్? మనకు తెలియదు కానీ ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ప్రతి రైతుకు విధి విధానాలు చెప్పి అలా రైతులను రాజులు చేసిండు. ఓకే సార్, ఇక్కడ మాకు తెలియదు. ఇక్కడ తెలియక అంటే ఆయిల్ ఫార్మింగ్ గురించి తెలియదా, లేకుంటే ఆయిల్ ఫార్మింగ్ గురించి తెలియదు. ఈ ఆయిల్ ఫార్మింగ్ గురించి తెలియక ఇలా చెప్పేసరికి కొత్తగా ఏదో మనం ఏదో చెప్తున్నాం అన్నట్టు కొందరు రైతులు అనుకుంటారు. కానీ ఇవాళ మనం పామ్ ఆయిల్ పెడితే రాబో రోజుల్లో రాజు లెక్క బతకొచ్చు. అంటే ఇది ఇప్పటి పంట కాదు, ఫర్దర్ ఫ్యూచర్ లకి బెనిఫిట్ అనేది వస్తుంది అనేది అంటున్నారు. 35 సంవత్సరాల దాకా హాయిగా కూర్చుండి ఇన్కమ్ వస్తుంది. అట్లా మన ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆయన చాలా కష్టపడి ఆ ఏరియాలో రైతులు ఆయన అసలు ఇప్పుడు ఆయన దేవుడు అంటారు. ఆయన ఇప్పుడు మనకు కూడా వచ్చి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు మన కొరకు రేట్లు పెరగడానికి కానీ రైతులకు సబ్సిడీ కానీ ప్రతిదాన్ని గవర్నమెంట్లో పెట్టి చెప్తున్నాడు కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే రైతులు కూడా బాగుపడతారని. ఓకే సార్, ఇప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ యువ రైతులు ఎవరైతే వ్యవసాయం చేయాలి అనుకునే వారికి ఈ ఆయిల్ ఫామ్ అనేది బెస్ట్ అని చెప్తారా, లేకుంటే ఏంటి అసలు? ఇప్పుడు ఉన్న యువ రైతులకు చెప్పేది ఏంటంటే ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే రాబో రోజుల్లో రైతు రాజుగా బ్రతకచ్చు. ఇప్పుడు చేసే కష్టాలు ఇవన్నిటికంటే దీన్ని పెట్టుకుంటే ఒక 3 సంవత్సరాలు మామూలు పంటలు అంతర పంటలు వేసుకొని సరిగ్గా 4వ సంవత్సరం నుంచి ఈ ఆయిల్ ఫామ్ పంట వస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఇన్కమ్ పెరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇంక ఇలా వేరే కూడా వేసుకోవచ్చు. ఒక్క మన ఇది కోకో, ఇంకా ఏదో ఉంది ఇంకోటి సరే వేసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఇప్పుడు ఇది ఒక 1 లక్ష వస్తుందంటే అది ఒక 50,000-60,000 నెల సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకు 2.5 లక్షల వరకు ఇన్కమ్ వచ్చే కూడా ఉన్నాయి. ఓకే, మొత్తానికి అయితే ఈ ఆయిల్ ఫామ్ తోటల వల్ల లాభం అనేది ఉంది తప్ప నష్టం అనేది లేదు. ఇక్కడ ఉండి ఈ ఆయిల్ ఫామ్ తోటను అనేది కొంతవరకు అనేది సాగు చేసుకోవాలి, దాని తర్వాత లాభం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంటున్నారు. ఇప్పటి వరకు ఆయిల్ ఫామ్ కు సంబంధించి రైతులు ఏ కంపెనీది అయితే వాడుతున్నామని చెప్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం, నా పేరు విజయ్ భరత్. నేను లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా జగిత్యాల, కరీంనగర్ చేస్తున్నాను. అయితే మేడం, ఆయిల్ పామ్ పంట గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పంట అనేది చాలా మంచి పంట. దీన్ని పెర్నియల్ క్రాప్ అంటారు. ఒక్కసారి మనం పంట పెట్టుకుంటే 30 సంవత్సరాల వరకు కంటిన్యూగా 3వ సంవత్సరం నుంచి ఆదాయం స్టార్ట్ అయితే 30 సంవత్సరాల వరకు వస్తుంది. అదే విధంగా ఈ పంటకి కోతుల బెడద ఉండదు.
వడగళ్ళ వాన వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్గా ఇప్పుడు వర్షాకాలంలో ముసురు వస్తుంది, ముసురు కొడతా ఉంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయిల్ పామ్ చెట్లకి ఎలాంటి డోకా ఉండదు. దీని మీద దొంగతనం చేయలేరు. అదేవిధంగా ఒక 10 ఎకరాల తోటను ఒక ఇద్దరు భార్యాభర్తల 2 లేబర్లు చూసుకోవచ్చు. ఇతర పంటలతో పెట్టుకుంటే ఇది చాలా మంచి పంట. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితున్న రేట్ ప్రకారం అయితే ఎకరానికి 2 లక్షలు వస్తాయి, ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో 30,000 ఖర్చు పోయినా కానీ 1,70,000 రైతుల చేతిలోకి వచ్చేస్తుంది. మంచి పంట, దీనికి బైబ్యాక్ గ్యారంటీ ఉంది. అయితే అందులో భాగంగానే లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ కంపెనీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తో అగ్రిమెంట్ చేసుకొని కరీంనగర్, జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే మేము ఏం చేస్తామంటే మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి నాణ్యమైన మొక్కలు తీసుకొచ్చి, గింజలు తీసుకొచ్చి స్ప్రౌట్స్ మా నర్సరీలో పెడతాం. మా నర్సరీ చికురుమామిడిలో ఉంది. అది దాంట్లో భాగంగానే ఢిల్లీ ఇంటూ లామే ఎస్టాక్ ఎస్ అనే ఒక వెరైటీ తెచ్చుకున్నాం. ఇది పొట్టి రకం. అదేవిధంగా ఫిజోరియం విల్ట్, గ్యానోడర్మాన్ తట్టుకునే రకం. అదేవిధంగా ఈ వెరైటీ ఏదైతే ఉందో ఇది మనకు నీటి ఎద్దడిని కూడా తట్టుకొని నిలబడే రకం. ఇది మేము ఏం చేస్తామంటే తీసుకొచ్చిన స్ప్రౌట్లని నర్సరీలో సేడ్ నెట్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లాగా, దాంట్లో 4 నెలలు పెంచుతాం. దాని తర్వాత ఈ మొక్కలను బయట ఓపెన్ ఫీల్డ్ ఒక 8 నెలలు పెంచిన తర్వాత 1 సంవత్సరం ఏజ్ ఉన్న మొక్కలను మేము రైతులకు ఇస్తాం. అందులో భాగంగానే ఉద్యాన శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ రైతులకు సబ్సిడీని అందిస్తుంది. ఆ సబ్సిడీ ప్యాటర్న్స్ ఏంటంటే ఒక మొక్కకు 193 రూపాయలు ఖర్చు అయితే రైతు కట్టాల్సింది 20 రూపాయలు మాత్రమే, మిగతాది గవర్నమెంట్ భరిస్తుంది. అదే విధంగా డ్రిప్ కేటగిరీ వైజ్ సబ్సిడీ ఉంది. SC/STs అయితే సార్ సబ్సిడీ అంటున్నారు కదా, గవర్నమెంట్ నుండి వెళ్ళి సబ్సిడీ అనేది రైతులకు ఎంత అనేది వస్తుంది? అయితే దీంట్లో భాగంగానే ఒక కుటుంబానికి సంబంధించిన, అంటే ఒక పట్టా ఉంది ఒక మనిషికి 12.5 ఎకరాల వరకు డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది. ఆయిల్ పామ్ మొక్కలకైతేనేమో ఎంతన్నా పెట్టుకోవచ్చు, దానికి ఏం సబ్సిడీ లిమిట్ లేదు. దాంట్లో భాగంగానే SC/STs అయితేనేమో 100% సబ్సిడీ ఉంటుంది డ్రిప్కి, వాళ్ళు GST మాత్రం కట్టుకోవాలి. అదే ఓసీ అయితేనేమో 90%, ఓసీ అయితేనేమో 80% సబ్సిడీ, బీసీ అయితే 90% సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ రైతులకు ప్రోత్సాహకం కింద మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు మెయింటెనెన్స్ మరియు ఇతర ఖర్చుల కోసం 4,200 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది 4th ఇయర్ వరకు. ఆ 4th ఇయర్ తర్వాత రైతులకు ఆదాయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందులో భాగంగానే మొక్కలు ఎట్లా పెట్టుకోవాలంటే ఎకరానికి 57 మొక్కలు పడతాయి. త్రిభుజ ఆకారంలో మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆ త్రిభుజ ఆకారంలో చేసుకున్నప్పుడు మొక్కకు మధ్యలో 9 మీటర్లు డైమండ్ షేప్ లో చేసుకొని 2 ఫీట్ల గుంత తవ్వుకోవాలి. ఆ 2 ఫీట్ గుంతలో 1 ఫీటు గుంత అనేది పైన మట్టి కప్పేసి మిగతా 1 ఫీట్లోనే మనకు 50 గ్రాముల 4-8 గ్రానుల్స్ 10G క్లోరో గ్రానుల్ వేసుకుంటే ఏమైనా గుడ్లు కానీ అట్లా ఇన్సెక్ట్స్ గ్రబ్స్ ఉంటే చచ్చిపోతాయి. అదేవిధంగా దాంట్లో ఒక 250 గ్రాముల సూపర్ వేసుకోవాలి. ఒక 2 కిలోల వర్మి కంపోస్ట్, 1 కిలో వేపపిండి వేసుకొని మొక్క వేసేసి మంచిగా తొక్కి పెట్టిన వెంబడే నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చిన మొక్కకి 1 మీటర్ పాదు చేసుకోవాలి మొదటి సంవత్సరం. ఎందుకంటే ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ అనేది భూమికి సమాంతరంగా పోతా ఉంటది కాబట్టి దీన్ని ఫైబర్ రూట్ సిస్టమ్ అంటారు. కాబట్టి మొదటి సంవత్సరం వచ్చేసరికి 1 మీటర్ వరకు వేరు వ్యవస్థ వస్తుంది. రైతులందరూ 1 మీటర్ వరకు పాదు చేసుకోవాలి, లేకపోతే పాదు వీలైతే పాదు, లేకపోతే 1 మీటర్ వరకు తడు ఇచ్చేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా 2వ సంవత్సరం వచ్చేసరికి 2 మీటర్లు, 3వ సంవత్సరం వచ్చేసరికి 3 మీటర్లు. ఆయిల్ పామ్ వేర్లు అనేవి 3 మీటర్ రేడియేషన్ లో మొక్క చుట్టూ ఉంటాయి. కాబట్టి మొక్క మొదలలో ఎవరు నీళ్ళు ఇవ్వద్దు, మొక్క నుంచి దూరం నీళ్ళు ఇవ్వాలి. సరే సార్, దూరం నీళ్ళు ఇవ్వాలి అంటున్నారు కదా సార్, మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు నీళ్ళు అనేది ఇవ్వాలి? పెట్టిన వెంబడే ఇవ్వాలా ఏంటంటారు అసలు? అంటే ఆయిల్ పామ్ చెట్లకు నీళ్ళు అనేది రెగ్యులర్ గా ఇవ్వాలి, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు నిలబడద్దు, జస్ట్ భూమి తడిగా ఉండాలి, తేమ శాతం అనేది ఉండాలి. ఈ వేర్లు అనేటివి భూమి పైన ఉంటాయి, పైన పొరకే అనుకుని ఉంటాయి. కాబట్టి భూమి పైన పొర ఓన్లీ తేమ ఉన్నట్టు తడి ఉంటే ఏమవుతుందంటే ఆ ఏదైతే రూట్స్ ఉంటాయో ఆ పోషకాలు తీసుకుంటాయి. ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కానీ ఊపిరాడాక ఆక్సిడేషన్ ప్రాబ్లం జరగాక ఆ మొక్క సరిగా ఎదగదు. కాబట్టి ప్రతిరోజు నీళ్ళు అవసరం, కాకపోతే లిమిటెడ్ నీళ్ళు అనేది అవసరం. అందులో భాగంగానే మనం డ్రిప్స్ పెడతాం చెట్లకు, స్ప్రింకర్స్ అన్నారు, జెట్స్ అంటారు దానికి. ఆ జెట్స్, ఒక జెట్స్ 40 లీటర్లు ఫర్ అవర్స్ కి డిశ్చార్జ్ చేస్తే 2 ఇస్తారు. కాబట్టి 80 లీటర్స్ గంటకు నీళ్ళు వస్తుంది. అట్లా 2 లేదా 3 గంటలు పెట్టుకుంటే మొక్క కావాల్సినంత నీళ్లు సరిపోతుంది. సరే సార్, ఇప్పుడు ఈ పంట అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత అనేది ఈ పంట చేతికి వస్తుంది? అయితే ఈ పంట పెట్టుకున్నాక మనకు
12 నుంచి 18 నెలల లోపు పూత స్టార్ట్ అవుతుంది మేడం. ఇది ఫస్ట్ హైబ్రిడ్ మొక్క కాబట్టి. అయితే మనం ఏం చేయాలంటే చిన్న ఏజ్ లోనే మొక్కలకు ఒకవేళ ఫ్రూట్ వస్తే అది వీక్ అవుతుంది కాబట్టి అప్ టు 3 years వరకు ఫ్లవర్ తీస్తూ ఉండాలి. దాన్ని అబ్లేషన్ అంటారు ఇంగ్లీష్ లో. అట్లా తీయడం వల్ల ఏమవుతుంది అంటే చెట్టు మాను అనేది స్టెమ్ అనేది గట్టిగా లావు అవుతుంది. అప్పుడు గిల్లల సైజ్ పెరగడానికి ఆస్కారం ఉంటది కాబట్టి 3 years తర్వాత మనం ఏదైతే బంచెస్ వస్తాయో దాన్ని వదిలేస్తే ఫ్రూట్ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ గార్డెన్ 3 years మనం ముందు చూద్దాం దాన్ని కూడా. ఓకే సార్. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు 3 years తర్వాత అనేది రైతులకు పంట అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ 2 years లోపు మరి మీరు రైతులకు ఏమన్నా ఆదాయం లాంటిది మీరు మీ కంపెనీ నుండి రైతులకు ఏ విధంగా సహాయపడతారు? అంటే ఏమైనా డబ్బులు ఇచ్చుకుంటారా? అంటే ఆదాయం అనేది ఉండదు కదా సార్ 2 years. అయితే ఈ 4th year వరకు గవర్నమెంట్ నుంచి 4,200 రూపాయలు రైతులకు ఇస్తారు. అదే విధంగా వీళ్ళు అంతర పంట త్రిభుజాకారంలో పెట్టుకుంటారు అని చెప్పినాం కదా, మొక్కకు 9 మీటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ఉన్న ల్యాండ్ లో 70 to 80% ల్యాండ్ అనేది ఖాళీ ఉంటది. ఆ ఖాళీ ల్యాండ్ లో వీళ్ళు ఇంతకు ముందు కాటన్, చిల్లో, మేజో ఏదో ఒకటి అంతర పంట పెట్టుకోవచ్చు. అప్ టు 3 years వరకు ఏదైతే వరి తప్ప వాళ్ళకి మార్కెట్ కు ఉన్న వెసులుబాటు ప్రకారం వాళ్ళు ఇతర అంతర పంటలు పెట్టుకోవచ్చు, ఆదాయం తీసుకోవచ్చు. తర్వాత 4వ సంవత్సరం తర్వాత ఆయిల్ పామ్ నుంచి ఆదాయం స్టార్ట్ అవుతుంది. 4వ సంవత్సరం తర్వాత ఈ కొమ్మలు దగ్గర రావడం వల్ల ఆ నీడ కింద వచ్చే పంటలు కొన్ని ఉన్నాయి. ఆ పంటలు ఏంటంటే కోకో గాని, తర్వాత వక్క గాని, జాజికాయ గాని, మిరియాలు గాని, ఇట్లా రకరకాల పంటలు ఉన్నాయి. దాంట్లో అవి ఏంటంటే దానికి 50% షేడ్ కావాలి ఖచ్చితంగా. అయితే ఆయిల్ పామ్ తోటలో అది 6 నుంచి 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ నీడ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ చెట్ల మధ్యలో మనం కోకో పెట్టుకుంటే కోకో నుంచి మనకు ఇప్పుడున్న పరిస్థితిలో 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అదే విధంగా ఒక్క నుంచి మనకు 1.5 లక్షల వరకు వస్తుంది. జాజికాయ పెట్టుకుంటే జాజికాయ నుంచి మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు కేరళలో మనం తెచ్చుకుంటున్నాం జాజికాయ. ఆ జాజికాయ పెట్టుకుంటే జాజికాయ నుంచి కూడా ఎకరానికి 200 కిలోలు వచ్చినా కానీ 150 నుంచి 200 కిలోలు వచ్చినా 2000కు 1 కిలో. సరే సార్, ఈ అంతర్గత పంటలు కూడా మీరే మార్కెట్ కి తీసుకెళ్తారా ఏంటి సార్ అసలు? అయితే ఆయిల్ పామ్ లో ఏముంటది అంటే మార్కెటింగ్ వచ్చేసరికి ఈ ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ అనేది ట్రై పార్టీ అగ్రిమెంట్ నడుస్తుంది. దీంట్లో గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది, రైతు పండించాలి. ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయి, ఇప్పుడు మా లోహ్యా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎట్లా చేస్తారంటే అంతర్ పంటలకైతే బైబ్యాక్ అనేది మొదటి 3 years వరకు ఉండదు. కాకపోతే తర్వాత ఏదైతే కోకో పంట వేసుకుంటారో కోకో పంటకి చాక్లెట్ కంపెనీస్ వచ్చి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని కోకో పంట వాళ్ళు ఇంత ఏదైతే అంటర్ పంట వేస్తారో అది వాళ్ళు తీసుకుంటారు. దానికి కూడా మీ కంపెనీ నుండే వాళ్ళకి అప్రోచ్ అవుతారా సార్? అయితే ఆ కంపెనీస్ కూడా మేము వెళ్ళి ఇట్లా ఇంతమంది రైతులు ఉన్నారు, మీరు వచ్చి ఇక్కడ వీళ్ళతో కాంట్రాక్ట్ కుదిరించుకుంటే మీరు ఏదైతే ఈల్డ్ ఉందో మీరు తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు ఈ చెట్టుకు మేల్ ఫీమేల్ పూత అనేది వస్తుంది అంటున్నారు. సరే సార్, ఈ మేల్ ఫీమేల్ వల్ల లాభం ఏంటి అసలు ఈ చెట్లకు సంబంధించి? అయితే మేడం ఈ చెట్టుకి 2 ఫ్లవర్స్ వస్తాయి. మేల్ ఫీమేల్ అనేది 2 ఫ్లవర్స్ వస్తాయి. మేల్ ఫ్లవర్ అనేది మనకు ఓన్లీ పోలియన్ కోసం ఏదైతే అక్కడ ఉంటుందో అది వచ్చేసి వారం రోజులు. సార్ ఒక నిమిషం సార్, అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ తోటలో మేల్ ఫీమేల్ కి సంబంధించిన పూత ఉందా సార్? ఉంది. సరే సార్, ఒకసారి వెళ్ళి చూద్దాం. అయితే ఈ ఆయిల్ పామ్ చెట్లకు నెలకు 2 ఆకులు వస్తాయి. 2 ఆకులు వస్తే ఆకుల మొదల నుంచి ఫ్లవర్స్ వస్తాయి. ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్. దాంట్లో 50% మేల్ రావచ్చు, 50% ఫీమేల్ రావచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదేమో మేల్ ఫ్లవర్, ఇదేమో ఫీమేల్ ఫ్లవర్. పాలినేషన్ అయిపోయిన తర్వాత అది అట్లా బంచెస్ వస్తాయి బ్లాక్ కలర్ లో. అట్లా వచ్చిన బంచెస్ రైపెన్ అయ్యేసరికి పండిన తర్వాత గీ కలర్ లోకి మారుతాయి, ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ లోకి వచ్చేస్తాయి. అవి పండినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే రైతులకు దాని నుంచి ఒక 2 గింజలు కింద రాలిపోతాయి. రాలిపోయి దాన్ని ఇట్లా మనం అన్నప్పుడు దాని నుంచి నూనె వస్తుంది. అయితే ఇట్లా పండుతాయి, ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ లోకి వచ్చేస్తాయి. అయితే చెట్టుకు దగ్గర ఇప్పుడు ఈ చెట్టుకు చూసుకుంటే మనకు 18 నుంచి 20 గిలలు వచ్చినాయి. అయితే పండేసరికి మనకు పిందె నుంచి హార్వెస్టింగ్ వచ్చేసరికి 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత ఇది మనం కోస్తా అంటే ప్రతి నెలకు 1-2 గిలలు వస్తాయి. అట్లా చూసుకుంటే ఒక చెట్టుకు మనం యావరేజ్ గా తీసుకుందాం, 20 కాకపోయినా ఒక చెట్టుకు ఒక 12 నుంచి 15 గిలలు వస్తున్నాయి. అంటే 1 కిలో గిల వెయిట్ చూసేసి మనం 15 నుంచి 20 కిలోలు అనుకుందాం. 20 కిలోలు అంటే 20 × 12 గిలలు అంటే 240 కిలోలు ఒక చెట్టు నుంచి మనకు ఫ్రూట్ వస్తుంది. అదే విధంగా ఎకరానికి 50 చెట్లు అని మనం చెప్పినాం కదా, 50 చెట్లకు
మనం చూసుకుంటే ఒక 7 చెట్లు కాయలేదు పరిస్థితులు బాగాలేక. 50 చెట్లు 50 ఇంటూ 240 అంటే 12 టన్నులు వస్తుంది ఎకరానికి. ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే 1,40,000 2,50,000 రూపాయల వరకు రైతులకు వస్తాయి. మంచి సరే సార్, ఇప్పుడు గెలాపే టైం వచ్చింది అంటున్నారు కదా, అంటే ఇది గెల అనేది కూడా మీరే మార్కెటింగ్ చేస్తూ ఉంటారా? అయితే మేడం దీనికి ఖచ్చితమైన బైబ్యాక్ ఉంది. ఆయిల్ పామ్ పంట ఎవరు కొనాలనేది ఒక చట్టం ఉంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ అండ్ కంట్రోలింగ్ యాక్ట్ అని ఉంటుంది ఒకటి, ఆయిల్ పామ్ నియంత్రణ చట్టం 1993 ప్రకారం. ఆ చట్టంలో కంపెనీస్ ఖచ్చితంగా ఈ గెలా కొనాలనేది ఉంటది. ఆ చట్టం ప్రకారం మేము ఏం చేస్తామంటే రైతులు పండించిన హెడ్ క్వార్టర్ నుంచి 15 నుంచి 20 కిలోమీటర్ రేడియేషన్ లో కలెక్షన్ సెంటర్ పెడతాం. రైతులు ఏం చేయాలంటే పండిన గెల మా ఫీల్డ్ స్టాఫ్ వచ్చి వాళ్ళకి చెప్తారు, ఇది పండింది అని చెప్పినప్పుడు వాళ్ళకి ఫస్ట్ డెమో ఇస్తాం. ఆ గెలలు కోసి రైతులు వాళ్ళ ట్రాక్టర్లు వేసేసుకొని కలెక్షన్ పాయింట్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు కలెక్షన్ పాయింట్ అనేది ఒకటి ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులకు సంబంధించి ఎంత నియర్ బై ఎంత దూరంలో ఉంది? ఈ గెల కోసిన తర్వాత ఎన్ని గంటల లోపు అనేది ఫ్యాక్టరీకి వెళ్ళాలి? అయితే మేడం కలెక్షన్ సెంటర్ అనేది రైతు నుంచి 20 కిలోమీటర్ రేడియేషన్ లో మేము పెడతాం. ఇప్పుడు మనకు ఫ్రూట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మేము రైతులకు 20 కిలోమీటర్ రేడియేషన్ లో ఎక్కడైనా కలెక్షన్ సెంటర్ పెడతాం. ఇప్పుడు మేము అన్నారంలో ఒకటి అనౌన్స్ చేసిన అక్కడ పెట్టుకున్నాము. రైతులు అక్కడ తెచ్చిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. తీసుకున్నాక వితిన్ 15 days లో రైతులకు ఏదైతే పంట తీసుకున్నాం దాని అమౌంట్ రైతులకు. మరి చూసారు కదా, దీనికి సంబంధించి ఆయిల్ ఫార్మింగ్ సంబంధించి రైతులు అయితే నిజంగానే సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దీని వల్ల లాభమే ఉంది అంటున్నారు కానీ నష్టం అయితే లేదు అనుకుంటున్నారు. ఇంకా మిగతా ఎవరైతే ముందుకొచ్చి రైతులకు సంబంధించి ఎవరికైతే తెలియదో వాళ్ళకు కూడా అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మేము ఈ ఆయిల్ ఫామ్ తోటలు అనేది ఇస్తున్నాము అని కంపెనీకి సంబంధించిన వాళ్ళు పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం, మార్కెటింగ్ కూడా మేమే తీసుకెళ్తాం అనే విధంగా చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడైతే చూసుకుంటే ఆయిల్ ఫార్మింగ్ సంబంధించి ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారు. మరి సార్ నమస్తే సార్. నమస్తే మేడం, నా పేరు రాజ్ కుమార్. నేను లోహియా గోల్డ్ డ్రాప్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తా. దాదాపుగా నేను ఇక్కడ చేయబట్టి ఒక 2 years అవుతుంది. ఒక 70 నుంచి 75 రైతులతో కలిపి 250 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. అవి మొదటి సంవత్సరం లోపల 600 ఎకరాలు ఇప్పటి వరకు పూత దశలో ఉన్నాయి. మిగతా 100 ఎకరాలు మాత్రం అవి ఇప్పుడిప్పుడే మొన్న లాస్ట్ ఫైనాన్షియల్ లో పెట్టడం జరిగింది. దానికంటే ముందుగా 3 years బ్యాక్ మన నందికొండ ముత్తారెడ్డి గారి తోట చూస్తే ఇప్పుడు పక్వ దశలో ఉన్నది. ఈ పక్వ దశ చాలా మంది రైతులు ఏంటంటే ఇది వస్తుందా లేదా ఎన్నో అపోహలతోటి ఇక్కడ మన వాతావరణంలో అనుకూలిస్తుందా, మరి ఇక్కడ ఏ విధంగా కొంటారు అని విభిన్న రకాల సమస్యలతోటి రైతులు సతమతమవుతున్నారు. ఇది మనం డైరెక్ట్ మనం వేగురుపల్లి గ్రామం మానకొండూరు మండలం లోపల మనం చూసుకుంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ పక్కనకి వచ్చిన గెలలు మనం చూసుకోవచ్చు. రైతులకు ఈ సాంప్రదాయ పంటలతో పోల్చుకుంటే ఈ దీర్ఘకాలిక పంటలతో మనం అధిక లాభాలను మనం పొందవచ్చని మా కంపెనీ తరపున కానీ ఉద్యానవన శాఖ తరపున కానీ నేను తెలియజేస్తున్నాను. మెయిన్గా ఇలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే మనకు నార్మల్ రైతులు ఇప్పుడు వెనుక ఉన్న రైతులు మాత్రం ఎంతో కొంత చేయగలిగారు. నెక్స్ట్ తరం రైతులు మాత్రం చేసే పొజిషన్ ఉండదు. మనకు పొలం కాడికి వచ్చి చూసి మందులు కొట్టి అక్కడిని మెయింటైన్ చేసే అంత వ్యవస్థ అయితే ఉండదు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన తోటి రైతులకు మన తర్వాత తరంకి మనం తెలియజేస్తూ ఈ తోటలను మనం ఎక్కువ మొత్తంలో సాగు చేసి మనకు మన దేశ జనాభాకు సరిపడే ఆయిల్ని మనమే ఉత్పత్తి చేసుకుంటూ ఒకవేళ అధిక మొత్తంలో గిట్ట అవుతే మనం వేరే దేశానికి సప్లై చేసే విధంగా మనం తయారు చేసుకోగలిగితే మనం భారతదేశం అనేది అత్యున్నత స్థాయిగా ఎదుగుతుందని నా యొక్క మనవి. ప్రతి ఒక్క రైతులు కూడా తోటి రైతులకు చెప్పి ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని వేరే వేరే జిల్లాల లోపల ఎక్కువ రైతులు మనకేంటంటే సబ్సిడీలు వినియోగించుకుంటున్నారు. అలాగే మన జిల్లా లోపల మన నందికొండ ముత్తారెడ్డి గారి తోటని ఆదర్శంగా తీసుకొని ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని తోటి రైతులకు చెప్పవలసిందిగా నా యొక్క మనవి. సరే సార్, ఇప్పుడు మీరు రైతులు అన్నారు కదా, రైతులకు సంబంధించి ఈ పంట గురించి మీరు ఎలాంటి క్లారిటీ అనేది ఇస్తున్నారు? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి పంటలు పెట్టుకోండి అంటున్నారా? మీరు రైతుల కమ్యూనికేషన్ అనేది మీరు ఎలా ఇస్తున్నారు? మేడం, ఇప్పుడున్న మనకు చూసుకుంటే తెలంగాణ లోపల మన కరీంనగర్ జిల్లా లోపల అయితే ఎక్కువ మొత్తంలో అయితే మనకు వరి అనేది ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. అలాగే ఉద్యానవనకు సంబంధించింది చూసుకుంటే మన మామిడి తోట అనేది ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. దానిలో ప్రత్యేక సమస్యలు చూసుకుంటే కూలీల కొరత ఉంటది. మనకు వడగళ్ల వానతోటి మనకు వరి గాని మనకు మామిడి తోట గాని డ్యామేజ్ జరగడం ఉంటది. అలాగే మార్కెటింగ్ సౌకర్యం ఉండదు. సరే సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి ఆయిల్ ఫామ్ తోటలు పెట్టుకోవాలని మీరు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తున్నారు? మేడం, మేము అయితే
ఈ పెట్టుకున్న ముదిరిన తోటలకు ముందుగా చూపిస్తున్నాం. దాంతో పాటుగా అశ్వరావుపేట పెద్ద పెద్ద ఎక్కువ వయసున్న తోటలకు కూడా మేము మా డిపార్ట్మెంట్ తరపు నుండి కానీ మా లోహియా కంపెనీ తరపు నుండి కానీ ఇక్కడ నుండి అశ్వరావుపేట విజ్ఞాన యాత్ర తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ యొక్క రైతుల యొక్క అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏ విధంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో అక్కడ యొక్క వారి అభిప్రాయాలను తెలుసుకొని ఇక్కడ సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. సరే సార్, ఇప్పుడు కొత్తగా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలనుకునే రైతులు ఎక్కడ అప్రోచ్ కావాలి? అంటే ఈ చెట్లు మాకు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కడికి రావాలనుకుంటున్నారు? ముందుగా కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు రైతులు వాళ్ళకు పట్ట పాస్బుక్ దారు పాస్ పుస్తకంగా ఉండాలి, ప్లస్ ఆధారు, దాంతో పాటుగా బ్యాంక్ పాస్బుక్, అవి మన ఉద్యాన శాఖకు వాళ్ళకు డాక్యుమెంట్ రూపంలో ఇస్తే మీ మొక్కలకు డీడీ ఒకే ఎకరాన 1140 రూపాయలతో ఉద్యాన డిహెచ్ఎస్ఓ గారి పేరు మీద తీసేస్తే మేము మొక్కలకు ఇస్తాం. దాంతో పాటుగా డ్రిప్ సర్వేయర్ మనకు జిల్లా లోపల 6 కంపెనీలు కేటాయించడం జరిగింది. వాళ్ళ కంపెనీ వారికి ఉద్యానవన శాఖ తరపు నుండి కానీ లోహియా తరపు నుంచి మేమే అలర్ట్ చేస్తాం. సర్వే అయిపోయిన తర్వాత BOQ జనరేట్ చేసి రైతు వారిగా వారి యొక్క వాటా ఎంత వస్తుందో దాన్ని కూడా డీడీ రూపంలో పే చేస్తే వితిన్ కలెక్టర్ గారి ఆమోదం తెలిపిన తర్వాత 20 నుంచి 25 రోజుల తర్వాతనే డ్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకు సంబంధిత మన చిగురు మామిడిలో మన నర్సరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి మనకు ఈ 2 డ్రిప్ మనకు మన ఫీల్డ్లో కానీ మనకు ఇంటి దగ్గర కానీ వచ్చిన తర్వాత మేము డిఓ రాసిస్తాం. అక్కడ నుంచి రైతులే మొక్కలు మంచి నాణ్యమైన మొక్కలు మేము వేసి పంపించడం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు చెట్లను మీరే ఇస్తా అంటున్నారు కదా నర్సరీ నుండి. ఒకవేళ అక్కడ బాగున్న చెట్లు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత నాటిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చెట్టు చనిపోతే మీరు రీప్లేస్మెంట్ అనేది చేస్తారా? మేడం, చాలా మంచి క్వశ్చన్ మేడం. మనం ఇచ్చిన తర్వాత రైతులు అంటే మన రైతుల ఫీల్డ్ లోపల గిట్ట ఏమన్నా మొక్కలు గిట్ట డ్యామేజ్ మన అవుతాయి గిట్ట మనకు సబ్సిడీ అంటే మనకు ఎకరానే 3 మొక్కలుగా ఫ్రీగా ఇస్తాం. ఒకవేళ 3 మొక్కలు గిట్ట ఎక్కువ గిట్ట పోతే రైతు ఫుల్ కాస్ట్ లోపల 193 రూపాయలు పెట్టి ఒక మొక్క కొనుక్కోవాల్సి ఉంటుంది మేడం. అంటే మీరు ముందే ఎక్స్ట్రా అనేది 3 మొక్కలు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది ఉండదు, మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా రైతులకు సంబంధించి మీరు కొత్తగా ఆయిల్ ఫార్మింగ్ గురించి చెప్పాలి అనుకుంటే వచ్చే రైతులకు మీరు ఏం చెప్తారు? ఇక్కడ అయితే మేడం 3 సంవత్సరాల కింద ఆల్రెడీ ఇక్కడ వస్తుందో లేదో అన్న అపోహ అయితే ఇక్కడ ఇది చూసిన తర్వాత చాలా అపోహలు అయితే తీరిపోతాయి. కొత్త రైతులు ఒకవేళ గిట్ట వాళ్ళకి గిట్ట అపోహలు గిట్ట ఉంటే ఈ తోటను సందర్శించి ఏమైనా డౌట్లు ఉంటే మా లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కానీ ఉద్యానవన శాఖ తరపున నుండి కానీ మేము ఎలాంటి సలహాలు ఇవ్వడానికి కూడా రెడీ. నేను ఈ మండల్ ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నా నంబర్ 7386669589. ఈ నంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను నివృత్తి చేయగలుగుతా అని ముఖ్యమైన మేడం. ఆయిల్ ఫార్మింగ్ సంబంధించి కంపెనీ అన్ని భరిస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా కొత్త రైతులు ఎవరైతే ఈ ఆయిల్ ఫామ్ తోటల్ని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్ అనేది కింద సుమన్ టీవీలో కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎవరైతే రైతులు ఈ తోటను పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.